హలో ఫ్రెండ్స్, మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం. సో మ్యూచువల్ ఫండ్ యూటిలిటీస్ ఇండియా.com MFUindia.com వెబ్సైట్ గూగుల్లో టైప్ చేయండి. ఇక్కడ మీకు చాలా మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్ పార్టిసిపేటింగ్ lot of asset management company is participating in mutual funds. So for example, Aditya Birla Group, Axis Bank, there are list so big. ఇక్కడ చాలా లిస్ట్ ఉంటుంది. మీకు ఏ బ్యాంక్ నచ్చితే ఆ బ్యాంక్ ఓపెన్ చేసుకొని మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోండి. ఇక్కడ సపోజ్ ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇక్కడ 3 డాట్స్ అనేది లాగిన్. అంటే మీకు ఆల్రెడీ ఇన్వెస్ట్ వితౌట్ లాగిన్. సో ఇన్వెస్ట్ వితౌట్ లాగిన్, మీ పాన్ నెంబరు లాగిన్ కాకుండా ఇన్వెస్ట్ చేయాలనుకో, పెట్టుబడి పెట్టాలనుకో, ఎంటర్ పాన్ నెంబర్. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అప్లయింగ్. సో ఇక్కడ క్యాప్చర్ కార్డు వస్తే ఇన్వెస్ట్ అవుతుంది. సో అట్ట కాదు, మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ కావాలంటే ఓటీపీ ఎంటర్ పాస్వర్డ్, ఎంటర్ యూజర్ ఐడి త్రూ ఓటీపీ. ఇక్కడ క్లిక్ ఇస్తే యూజర్ ఐడి వస్తుంది. ఫర్గాట్ యూజర్ ఐడి లాగిన్ కొట్టచ్చు. అంటే ఫార్మాలిటీ అన్నీ అంతే, సేమ్. మీకు దేని గురించి కావాలో స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉంటుంది. న్యూ యూజర్ అయితే న్యూ యూజర్ కాబట్టి ఎంటర్ యువర్ పాన్ నెంబర్, పాన్ కార్డ్. అంటే మీకు యూజర్ ఐడి, ఈమెయిల్ ఐడి మీకు వచ్చేస్తుంది. యూజర్ ఐడి, పాస్వర్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యూజర్ ఐడి హ్యాస్ టు బి ఈమెయిల్ ఐడి. యూజర్ ఐడి ఈజ్ టు ఈమెయిల్ ఐడి గుర్తుపెట్టుకోండి. ఎంటర్ మొబైల్ నెంబర్, ఎంటర్ పాస్వర్డ్. అంటే ఈ కాల్ కొట్టేసి నెక్స్ట్ రిజిస్టర్ అయిపోండి, లాగిన్ అవ్వండి, ఇన్వెస్ట్ చేయండి. మీ ఆధార్ డీటెయిల్స్ అన్నీ వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ ఇంతే. మీ ఆధార్ కార్డులో ఉండే నేము, అడ్రస్సు అది ఇవ్వండి, సరిపోతుంది. లేదంటే ఇక్కడ ఫండ్స్ గైడ్ ఉండదు. ఈ ఫండ్ గైడ్ సెలెక్ట్ చేసుకోండి. ఫండ్ గురు ఇక్కడ చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ అవుతుంది. ఈ వీడియో క్లిక్ ఇస్తే వీడియో ప్లే అవుతుందండి. చూడండి, ఒక సపోజ్ దీన్ని క్లిక్ ఇచ్చాను అనుకోండి. వాట్ ఆర్ ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ చూడండి, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనీ డివిడెండ్ అండ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. మినహాయించి డివిడెండ్ మినహాయించి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఇక్కడ ఉంటుంది. మీరు క్లిక్ ఇస్తే అది చూడండి ఓపెన్ అవుతుంది. ఇక్కడ వెబ్సైట్ వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ జర్నీ. వాట్ ఈస్ యూట్యూబ్? ఇట్స్ ఏ లైఫ్ లాంగ్ జర్నీ. సో వాళ్ళ వాట్ యూ వాంట్ టు సేవ్ యువర్ రిటైర్మెంట్ ప్లాన్స్, స్టెప్ బై స్టెప్ గైడ్. అడ్వాంటేజెస్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ చూడండి. మంచి చదవండి, ఇంగ్లీష్ తెలుసుకోండి, నేర్చుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోండి. ఎల్ఎస్ స్కీమ్స్. ఇది బ్యాక్ టు మెయిన్ వెబ్సైటు. తిరిగి వచ్చి ఎస్బీఐకి వచ్చేస్తాము. ఇక్కడ నీకు కావాల్సిన లాగిన్ మీరు చెక్ చేసుకోవచ్చు. మీ అనేవి అంతా ఏమిటి అని ఇక్కడ చెక్. సింపుల్, షార్ట్లో నేర్చుకోండి, సింపుల్, వితౌట్ కష్టం లేకుండా. డౌన్లోడ్ హిస్టారికల్ ఎన్ఏవి. మీరు ఇక్కడ మీరు ఏమేమి ఇన్వెస్ట్ చేశారు, ఎన్ఏవి రేటు చూపిస్తారు స్టెప్ బై స్టెప్. అంతే, మీరు ఇన్వెస్ట్ చేసి మీరు ఏం ప్రోడక్ట్ తీసుకున్నారో చూసుకున్న. ఆపర్చునిటీస్ ఫండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎస్బీఐ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్, లాంగ్ టర్మ్ ఫండ్స్, ట్యాక్స్ గెయిన్స్. వన్ బై వన్ పదకుండా చూసుకుంటూనే ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది ఎస్బీఐ గురించి. అంతే, సేమ్ ప్రొసీజర్ అన్నిటికీ ఉంటుంది. కాకపోతే పేరు కొంచెం ఇదిగా ఉంటుంది. బ్యాక్ టు మెయిన్ వెబ్సైట్. ఇక్కడ ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ అంటే దీని కిందనే ఉంటుంది. చదవండి 1 by 1. నో మోర్. ఇవన్నీ చదవాలంటే లేట్ అవుతుంది. దీనికి మా క్లాస్ రాయాలి. చూడండి, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ అంటే ఏమిటి? ఎస్బీఐ సేవింగ్ ఫండ్. ఎస్బీఐ ఈ నెట్ డిపెండ్స్ అపాన్ నెట్ అండి. ఇది నెట్ స్పీడ్ వాట్ అప్డేట్స్ ఆఫ్ ది మార్కెట్స్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ దేనికోసం, రిటైర్మెంట్ కోసం, ఇన్వెస్ట్ స్టాక్. స్టెప్ బై స్టెప్ గైడ్ ఉందండి. ఓపిక మీరు 1 by 1 హోంవర్క్ చేయండి.
ఇక్కడ అన్ని ఫైనాన్షియల్ ప్లానింగ్ క్యాలిక్యులేటర్, ఫైనాన్స్ ప్లాన్, సిస్టమాటిక్ ఇన్వెస్టర్, సిస్టమాటిక్ విత్డ్రా క్యాలిక్యులేటర్, రిటర్న్స్ వాల్యూ క్యాలిక్యులేటర్. సో క్యాలిక్యులేటర్స్ కూడా మీరు ఫ్యామిలీ సొల్యూషన్ టూల్స్ 1 by 1 ఇక్కడ అన్నీ చూపిస్తుంది అండి. ఆస్క్ యువర్ డిఫైన్ గోల్, దేనికోసం ఇన్వెస్ట్, గెట్ స్టార్టెడ్. ఇది ఇలా స్టెప్ బై స్టెప్ మీ పాన్ కార్డ్ వెరిఫై ఫిల్అప్ చేసుకుని గైడ్ చూసుకోవచ్చు. దేనికోసం రిటైర్మెంటు, ప్లానింగ్, ప్లాన్ ఫర్ వెకేషనా, ప్లాన్ ఫర్ చైల్డ్స్ ఎడ్యుకేషనా, ప్లాన్ ఫర్ చిల్డ్రన్, దేనికోసం మీ గోల్ ఏంటో మీరు తెలుసుకొని చూసుకోవచ్చు అంతే. అసెస్ ఇది మ్యూచువల్ ఫండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ అండి. ఇలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లాగిన్ అయ్యి పాస్వర్డ్ మీ డీటెయిల్స్ ఇచ్చేస్తే మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ వస్తాయి. మీకు ఏదైనా డౌట్ కావాలంటే ఇక్కడ ఆస్క్ యువా అని కొడితే వస్తుంది. మీరు టైప్ చేస్తే ట్రాన్సాక్షన్స్ అన్నీ మీకు మళ్ళీ ఎస్బీఐకి వచ్చేసినాను. బ్యాక్ వెళ్ళి అంటే ఏ వెబ్సైట్కి కావాలో మీకు నచ్చిన ఎల్ఐసి చూస్తే ఎల్ఐసి వాళ్ళ రూపాయలకి ఇచ్చే స్కీమ్ మ్యూచువల్ ఫండ్. న్యూ యూజర్ క్లిక్ ఇయర్, మన ఇన్వెస్టర్ కాబట్టి ఇన్వెస్టర్ క్లిక్ చేసుకొని క్లిక్ ఇయర్. సో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలంటే సో ఇక్కడ చూపిస్తుంది సబ్స్క్రిప్షన్స్ ఎంత అయినారు, కట్ ఆఫ్ న్యూ కట్ ఆఫ్ డేట్. చదవండి మీరు, రీడ్ ఆల్ డాక్యుమెంట్స్ స్కార్ 1 by 1 చదవండి. మీరు 1 by 1 చదివితే అర్థమవుతుంది. పర్సూయెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ రిసీవ్డ్ బై సెబీ ఐడియా 31st April. ఎల్ఐసి మ్యూచువల్ అన్ని అంతా అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ అసెట్ మేనేజ్మెంట్. 1 by 1 చదవండి. న్యూ యూజర్ కాబట్టి న్యూ ఇన్వెస్టర్ సైన్ అప్. సో జస్ట్ క్లోజ్ ఇట్. మరి మీకు కొత్తగా లేదు కాబట్టి యూజర్ నేమ్, లాగిన్, పాస్వర్డ్ అడుగుతుంది. సో అన్నిటికంటే పాన్ నెంబర్, క్రియేట్ యూజర్ క్లిక్ ఇస్తే ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది. మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ ఇంకా కేవైసీ ఫార్మాలిటీస్ మీరు కంప్లీట్ చేసుకుంటూ ఉండాల్సింది. 1 by 1 ఇక్కడ చదివి ఫామ్స్ ఎలా ఇన్వెస్ట్ చేసి అని అంతే. ఇఫ్ ఫండ్స్ మీకు ఏ డౌట్ కావాలంటే మెనూ ఓపెన్ చేసి ఇక్కడ కూడా క్విక్ పర్చేజ్ వీళ్ళిట ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. డిఫరెన్స్ తెలుసుకోండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్కి డిఫరెన్స్ చూసుకోండి. మీకు ఏది నచ్చితే 1 by 1 వెబ్సైట్ చూసుకోండి. నేను ఇక్కడ అన్నీ ఒక వెబ్సైట్ ఊరికే బ్రీఫ్ ఐడియా చూపిస్తాను అంతే. ఎందుకంటే ఇది లాంగ్ అవుతుంది అన్నీ చెప్పాలంటే. మీరు చదివితే వస్తుంది. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇక్కడ చూడండి, FAQs ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి. FAQs క్లిక్ ఇస్తే యూజర్ నేమ్, క్రియేట్ యూజర్ వీళ్ళు డైరెక్ట్ లాక్ చేశారు. సో మనము అన్నీ చూసేదానికి ఇక్కడ కుదరలేదు కాబట్టి వాళ్ళు లాగిన్ అయ్యి క్రియేట్ అయ్యే అకౌంట్ ఉంటేనే వాళ్ళకి అవుతుంది. ఎగ్జిస్టింగ్ యూజర్స్ విత్ ఫోలియో నెంబర్స్, పాన్ నెంబర్ కొడితే మీకు ఆటోమేటిక్గా మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తుంది. తర్వాత చూడండి ప్రెసిడెంట్ ఆఫ్ ఓపెనింగ్ కూడా ఆధార్ రిలేటెడ్ ఓటీపీ బేస్ ఆధార్ కేసీ ఫ్యాకల్టీ హ్యాస్ బీన్ రిటర్న్ had been withdrawn. So please ensure previous KYC formalities are complete before investing. సో మీ నో యువర్ కస్టమర్ కాబట్టి మీరు మీ డీటెయిల్స్, పాన్ నెంబర్ కొట్టేసి ఈ డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్ చేసుకొని ఇంకా పేమెంట్ చేసుకోండి. ఆ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత పేమెంట్ చేసే ముందు ఒకసారి అన్నీ మీకు ఏం చేసుకోవాలో ఇది ఏ ఫండ్స్ కోసం మీరు చూస్తున్నారు, మీ గోల్ ఏంటి, ఫైనల్ ఎడ్యుకేషన్సా, ఫర్దర్ ఎడ్యుకేషన్సా, రిటైర్మెంటా, మ్యారేజ్ గోలా, and whatever maybe you wanted. So please go through the website and read 1 by 1 step what is debt ban. There is a lot of information given here. So every website is some websites are locked due to some security reasons, depends upon the company's issues, so no need to worry about it. So just open this, create user. If you new here, so create already account have meekunte యూజర్ నేమ్, పాస్వర్డ్ మెయిల్కి వచ్చేస్తుంది, మీకు ఓటీపీ వచ్చేస్తుంది. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి. మీ డీటెయిల్స్ని 1 by 1 చదవండి అంతే సరిపోతుంది.
ఇది ఎల్ఐసి వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చారండి. ఇది మీకు ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్, ఈ నెంబర్ కాల్ చేయండి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే. ఇది ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్లో ఉండే వెబ్సైట్ అండి. ఇక్కడ చూడండి ఇన్వెస్ట్మెంట్ లాగిన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ లాగిన్, ఫండ్ డీటెయిల్స్, ఒక ఫండ్ మేనేజర్ ఎవరు తెలుసుకోండి, మీకు అతను ఎన్ని రోజులు అంటే అతని హిస్టరీ తెలుసుకోండి. ప్లాన్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్ టుడే, ట్యాక్స్ చూడండి, వెల్త్ క్రియేషన్, మీరు చైల్డ్ ఎడ్యుకేషన్ అన్నీ అంతే అండి, సేమ్ అండి, అన్నీ ఒకసారి. కాకపోతే వెబ్సైట్ రంగులు మారుస్తారు అంతే, అన్నీ ఒకటే, అన్నీ సెబీ గైడ్ లైన్స్ ప్రకారమే నడవాల్సిందే వీళ్ళు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే. అంతే గుర్తుపెట్టుకోండి. వి ఆల్ ఫండ్స్ ఏదైనా మీరు ఎందుకోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు, దేనికోసం తెలుసుకోండి. మీ క్యాపబిలిటీ అంతా చూసుకోండి, మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ చూసుకోండి. లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, చైల్డ్ చూడండి. ఇది కొంచెం బాక్సులు చెక్ బాక్సులు లాగా ఇచ్చాడు. డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్ గురించి నేను వీడియోలు చెప్పున్నాను. డెట్ ఫండ్ ఆ వీడియోలకు చూడండి. ఇది కాషన్, ఇది ఇవ్వాలి, ఈ డాక్యుమెంట్స్ చదువుకోండి, అందుకే అడిగేది. మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు మార్కెట్ రిస్క్. మీరు పెట్టేసి వదిలే వాళ్ళకైతే ఇది చక్కగా ఉపయోగపడుతుంది. అప్లై మీ రిస్క్ లేబుల్ ఎంత, లోనా హైనా, మీకు మీ సామర్థ్యం ఏంటంటది. నేను హై రిస్క్ తీసుకున్నాను, ఎక్కువ లాభాలు కంటే హై రిస్క్ కూడా ఎక్కువ ఇబ్బంది కూడా ఉంటుంది. నాకు కొద్ది మాదిరిగా కూడా హైగా ఉంటే హై అంతే, అదే డిఫరెన్స్. ఇది మోడరేటరు రిస్క్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా నాకు పర్వాలేదు అనే వాళ్ళకి ఇది ఈ రిస్క్ అపెటైట్ లేబుల్. చైల్డ్ మీరు ఏది కావాలో చెక్ బాక్స్ క్లిక్ ఇచ్చుకోవాలి. ట్యాక్స్ రైట్స్, లాంగ్ టర్మా, షార్ట్ టర్మా, ఆల్ ఫండ్స్ ఇక్కడ వచ్చేస్తాయి. ఈక్విటీ, డెట్ ఇవే ఉండేది మ్యూచువల్ ఫండ్లో. ఈటీఎఫ్స్ గురించి నేను చెప్పున్నాను, ఇండెక్స్ ఫండ్స్ గురించి. సో ఈక్విటీ మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన పనులు డెట్ గురించి కూడా చెప్పున్నాను. డెట్, వాట్ ఈజ్ డెట్ ఫండ్, ఈక్విటీ ఫండ్ అంటే హైబ్రిడ్ ఫండ్స్ అంటే ఇది ఎల్ఐసి వాళ్ళు ఇచ్చే ఫండ్స్. మీరు ఫస్ట్ ఇండివిజువల్ ఇన్వెస్టర్ కాబట్టి లాగిన్ అవ్వండి అంతే, డిస్ట్రిబ్యూటర్ కాదు కాబట్టి మీకు అవసరం లేదు. ఇన్వెస్ట్ ఆన్లైన్ అంతే, ఆన్లైన్ పడితే ఇది వచ్చేస్తుంది. ఇక్కడ జస్ట్ ఫార్మాలిటీ మీరు చూపించుకోవాలి స్టెప్ బై స్టెప్ అంతే. పాన్ కార్డ్ కంపల్సరీ. సో ఇక బ్యాక్ వెళ్ళిపోతున్నాను నేను. తర్వాత మహీంద్రా అండ్ మ్యూచువల్ ఫండ్ అని అన్నీ అంతే అండి, ప్రతిదీ కొంచెం వెబ్సైట్ డిఫరెన్స్గా ఉంటుంది అంతే. అంతా మీకు ఈ ఫండ్స్ సేమ్, మీరు పెట్టేదంతా అడిగి వెళ్ళిపోతుంది. గెట్ ఇన్ టు టచ్ ఇన్ విత్ మొబైల్. సో వెబ్సైట్ కొంచెం డిఫరెంట్ నెట్స్లో వల్ల ఓపెన్ అవుతుంది సేమ్. ఓకే, ఐఎమ్ నాట్ రెసిడెంట్ ఇన్ ఇండియా, ఓకే మనకొద్దు. ఇక్కడ చూడండి, మహీంద్రా మల్టీ క్యాప్ బాత్ యోజన ఫండ్స్ ఈక్విటీ ద ఇన్వెస్ట్ నౌ, రిక్వెస్ట్ కాల్ ఫ్రమ్ గ్రోత్ ప్లాన్. ఇక్కడ చూడండి ఏ ప్లాన్, గ్రోత్ ప్లాన్. మీకు డివిడెండ్ కావాలా, గ్రోత్ వస్తే సార్ మాకు డివిడెండ్ అక్కర్లేదన్నప్పుడు డివిడెండ్ కొట్టుకోండి. డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్, మీరు డైరెక్ట్ పెట్టేసి వదిలేస్తారా, లేదా రెగ్యులర్ కట్టుకుంటూ ఉంటారా? ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉంటుంది. అసెట్ క్లాస్ ఈక్విటీ, నేను దీని గురించి కూడా చెప్పుకున్న అసెట్ క్లాసులు ఏముంటుంది. ఇక్కడ చూడండి అసెట్ క్లాస్ ఇది ఈక్విటీ. ఈక్విటీ అంటే క్యాపిటల్ మార్కెట్లో పోతాయి. మీకు నెట్ అసెట్ వాల్యూ 11 పాయింట్ సంథింగ్ అనే వస్తుందంట వీళ్ళు ఇచ్చేది. ఎగ్జిట్ లోడ్ 1 year. సో మీరు 1 by 1 కంపేర్ చేసుకోండి. ఫండ్ మేనేజర్ శ్రీనివాస్ రామ్మూర్తి అంటే 11 years of సో వీళ్ళు వర్కింగ్ ఎక్స్పెన్స్ ఇంక్లూడింగ్ ఫండ్ మేనేజర్, రీసెర్చ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. సో అతను 11 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్లో ఉన్నారంట. మీరు చూసుకోండి, మీరు రిస్క్ అంతే. దేనికోసం క్యాపిటల్ స్కీమ్స్ 1 by 1 చదవండి మీరు. ఫండ్స్ స్కీమ్స్, సిఆర్జిఆర్, కంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ వచ్చి వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మీ 5 yearలకి ఎంత అని చూపిస్తుంది ఇక్కడ. ఒక్కొక్క దీన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సిఆర్జిఆర్ 1 by 1. ఎనీథింగ్ డౌట్స్ కాంటాక్ట్ హియర్, వాళ్ళ వెబ్సైట్స్, డౌన్లోడ్స్ సేమ్ అంతే. ఇది కూడా అంతే. ఎన్ఏవి హోమ్ పేజ్, ఇన్వెస్టర్ సొల్యూషన్, లెర్న్ బేసిక్స్. చూడండి లెర్న్ బేసిక్స్ క్లిక్ ఇవ్వండి, మీకు నాలెడ్జ్ తెలిసిపోతుంది. లెర్న్ బేసిక్స్ మీకు ఎవరైనా తెలియని వాళ్ళు నేను పెట్టుకుని నేర్చుకోండి. అంటే అన్ని వెబ్సైట్లు అంటే దొరుకుతుంది, మీకు గైడ్ అన్నీ ఇక్కడ అవుతాయి. జడ్ వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్ అన్నీ స్టెప్ బై స్టెప్ వాట్ ఈస్ అనేది, వాట్ ఈస్ కేవైసీ, వాట్ ఈస్ పర్చేజ్ ప్రైస్, వాట్ ఈస్ స్విచ్, వాట్ ఈస్ ఎస్టీపీ,
సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ విత్డ్రాల్ ప్లాను. ఎస్టీపీ ఈజ్ ద సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాను. సో ఇది 1 by 1 మీరు చదువుకోండి. ఏదన్నా డౌట్ ఉంటే నన్ను అడగండి. 1 by ఎందుకంటే చూడండి లాస్ట్ మీకు ఏదన్నా స్పీక్ టు అన్ అడ్వైజర్. ఇక చూడండి వాట్ ఈజ్ స్విచ్, ఇలా వీటికి చదువుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి మ్యూచువల్ ఫండ్లో. ఇది మహీంద్రా మను మ్యూచువల్ ఫండ్ చాలా ఇది కంపెనీస్, మీకు ఏ కంపెనీ బాగా నచ్చితే ఆ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్లో. ఇన్వెస్ట్ నౌ అని చూడండి, ఎంటర్ పాన్ నంబర్, అంతే. స్లైట్ డిఫరెన్స్ అండి, ఒకటి ఏం మార్పు ఉండదు. మీరు దేనికోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దానికోసమే పెట్టుకోండి. ఇంకా మళ్ళీ మీరు అమౌంట్ తీసుకునే విధంగా ఉండకూడదు. మీకు ఎంత అర్జెంట్ అయితే మాత్రం ఉండాలి, అంతే. అది మ్యాటర్. పాన్ నెంబర్ అండ్ వెరిఫై యువర్ పాన్ నెంబర్, అంతే. ఇంక ఫార్మాలిటీ, అన్ని ఫార్మాలిటీ ఒకటే, అంతే. ఇంకేం లేదు దీంట్లో మ్యూచువల్ ఫండ్ గైడ్ గురించి. ఇంతే, సింపుల్ అండి, అన్నీ అంతే. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్ యూటిలిటీస్ కొడితే ఇంకో కంపెనీ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ చూద్దాం ఈసారి. యాక్సిస్ బ్యాంక్లో పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఓపెన్ అయితే మీకు ఆటోమేటిక్ డిమ్యాట్ అకౌంట్ అయిపోతే మీకు క్రియేట్ అవుతుంది. ఇక్కడ మీకు తెలిసిపోతుంది మీకు, అంతే. ఇక్కడ వాళ్ళు ముందుగా ఇచ్చారు చూడు, ఒక్కొక్కరు ఎగ్జిస్టింగ్, న్యూ కస్టమర్, కార్పొరేట్, న్యూ టు కొత్త కాబట్టి న్యూ టు యాక్సిస్ బ్యాంకు. అకౌంట్ అయితే పాన్ నెంబర్ చూడండి, పాన్ నెంబర్, ఓటీపీ వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఆల్రెడీ పాన్ నెంబర్ రిజిస్టర్ చేసుకుంటారు కాబట్టి మీరు పాన్ నెంబర్ వచ్చేస్తుంది. రిజిస్టర్ టు లాగిన్, మీరు కొత్తగా అయితే రిజిస్టర్ చేసుకోండి మీ మెయిల్ ఐడి, అంతే. క్రియేట్ యువర్ అకౌంట్, న్యూ అకౌంట్. ఫస్ట్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కొడితే, పాన్ నెంబర్ కొడితే మీకు ఆ డీటెయిల్స్ ఇంతకుముందు వచ్చేసింది. డీటెయిల్స్ నెంబర్. ఐఎమ్ నాట్ రోబోట్, ఎస్. ఆర్ యూ ట్యాక్స్ రెసిడెంట్, ఎస్. ఇఫ్ యూ ఆర్ అసెస్టెడ్ ఫర్ ట్యాక్స్ రెసిడెంట్, ఎస్ కొట్టండి. మీరు అవుట్ సైడ్ ఎనీ అదర్ అవుట్ సైడ్ ఇండియా, నో. మీరు లోకల్ కాబట్టి, ఇండియా కాబట్టి నో పెట్టారు ఆల్రెడీ. చూడండి వాళ్ళు ఇచ్చేసారు. ఐఎమ్ నాట్ రోబోట్, సబ్మిట్ అండ్ ఫార్మాలిటీ ఓపెన్ అయిపోతుంది. ఇది యాక్సిస్ బ్యాంకు. దీంట్లో కూడా వాళ్ళు మీకు ట్యూటోరియల్స్ ఇచ్చుంటారు. ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అండ్ సొల్యూషన్ పేరు ఇన్వెస్టర్స్ సర్వీసెస్ అనే పేరు మార్చి ఇచ్చినారు, అంతే. ఇటు కొడితే మీ బిగిన్ యువర్ జర్నీ. ఐ నో మై గోల్ అమౌంట్, నాకు ఎంత అమౌంట్ గోల్ అమౌంట్ ఇన్వెస్ట్. ఐ వాంట్ టు స్టార్ట్ స్మాల్. రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ రూపీస్ 10 lakhs, 4 lakhs. ఇక్కడికి మీరు వాడి ట్యాబ్ మూవ్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ డ్యూరేషన్ ఎంత కావాలో, 10 ఏళ్ళకి కావాలో, 20 ఏళ్ళకి కావాలో, 30 ఏళ్ళకి కావాలో, దేనికో ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్. మీకు 30 ఏళ్ళు 15% కావాలి రిటర్న్ అనుకోండి. రిటర్న్ సెలెక్ట్ చేసుకోండి, అక్కడ పెట్టండి. మంత్లీ మీరు ఎంత కట్టాలని చూపిస్తుంది. స్టార్ట్ సిపిఏ సిస్టమేటిక్. మంత్లీ మీరు నెల సేమ్ డేట్ రోజు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోతుంది మీ అమౌంట్ ఉంది, లేదా మీరు ఫైన్ పడుతుంది, అంతే. సింపుల్ లాజిక్. స్టార్ట్ ఎస్ఐపి మీరు ఎంత కావాల్సిందో. ఇట్లా ఎగ్జిస్టింగ్ లాగిన్, ఇన్వెస్ట్మెంట్ స్టెప్ బై స్టెప్. వాళ్ళు కాంటాక్ట్ విత్ అస్ అని ఉంటుంది. ట్యాక్స్ సేవింగ్ అయితే ట్యాక్స్ సేవింగ్ పెట్టుకోవచ్చు. మీకు ఏది కావాలో మీరు ఇన్వెస్ట్మెంట్లు. మనకి ఎక్కువ డబ్బు పెడితే ట్యాక్స్ పడుతుంది. రికమెండేషన్స్ మీరు 1 by 1 చదవండి, 1 by 1 ఓపిక చదవండి. సో దిస్ మెటీరియల్ ఈజ్ క్రియేటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ద బేసిక్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ related to concepts to the investors. Mutual fund does not provide guarantee returns. Investors are advised to seek the professional advice from the financial and tax and legal advisor before investing. సో అర్థమైందా? మీరు ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు డిస్క్లైమర్ ఇచ్చారు, చక్కగా చదువుకోండి. మీకు ఇంగ్లీష్ తెలిస్తే, తెలియని వాళ్ళు స్టెప్ బై స్టెప్ దాన్ని చూసి నేర్చుకోండి, అంతే. ఇక్కడ చూడండి మీరు బ్లూ చిప్ ఫండ్ దీని గురించి చెక్ డీటెయిల్స్ ఇక్కడ కిందనే ఇచ్చుంటారు. 1 by 1 చదవండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ దేనికోసం మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, స్టెప్ బై స్టెప్. ఇది యాక్సిస్ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ గురించి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను, ఇంకో కంపెనీ చూద్దాం. యాక్సిస్ బ్యాంక్ బరోడా. సో బ్యాంక్ ఆఫ్ ఇండియా చూద్దామండి. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏఎక్సే మ్యూచువల్ ఫండ్ అంట. చూడండి అన్నీ ఒకటండి. ప్రోడక్ట్స్, అవర్ స్టోరీ, ఇన్వెస్టర్ కార్నర్, న్యూ టు మ్యూచువల్ ఫండ్, అంతే. మీరు 1 by 1 చదువుకోండి, ఎందుకంటే లిస్ట్ చాలా పెద్దది అయిపోతుంది. ట్రాన్స్ఫర్
డిపెండ్స్ అపాన్ నెట్ కనెక్షన్ స్పీడ్. నెట్ చూసుకోండి అండి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్పీడు. ఎందుకంటే మీ ఫ్యాక్ట్ షీట్స్ ఇక్కడ చూడండి అన్నీ చూసుకోండి. హైబ్రిడ్ ఫండ్స్ ఒక ఫండ్ ఎలా వచ్చింది, వాళ్ళది బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు రూపొంది అన్ని స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ అన్ని కానీ వీళ్ళంతా తీసి ఆడపోయి పెట్టాల్సిందే. ఎవరైనా వీళ్ళు ఉంచుకోరు. ఇదండి మ్యూచువల్ ఫండ్స్ గురించి చరిత్ర గైడు. ఇవన్నీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చెప్పండి. ఏదైనా డౌట్ అర్థం కాకపోతే. ఇది మ్యూచువల్ ఫండ్ గూగుల్లో ఓపెన్ చేసి ఇక్కడ చూస్తే మీకు మ్యూచువల్ ఫండ్లు డైరెక్ట్గా మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ ఉంటే డైరెక్ట్గా చేసి తెలుసుకునే వాళ్ళు ఇవన్నీ ఇన్వెస్ట్ చేసేయచ్చు. అన్నీ అంతే అండి. పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఉండాలి. మీకు ఇష్టమైన బ్యాంక్ అని చూసుకోండి. నెట్ మీకు దేనికోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అది తెలుసుకోండి. ఇది 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. రిటైర్మెంట్, చైల్డ్ ఎడ్యుకేషన్, వెకేషన్. మీరు విహారయాత్రల కోసం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, లేదా రిటైర్మెంట్ జీవితకాలం రిటైర్డ్ అయిపోవాలనుకుంటున్నారా, ఎర్లీ రిటైర్మెంట్ కావాలా అని సెలెక్ట్ చేసుకోండి. ఆ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని ఆ తగ్గట్టు ఫండ్ తీసుకోండి. చదవండి, హోంవర్క్ చేయండి, రీడ్ చేయండి. అన్నీ అంతే అండి. ఎస్ఎస్ఎల్ మ్యూచువల్ ఫండ్, ఇన్వెస్ట్కో మ్యూచువల్ ఫండ్ ఇది కూడా అంతే అండి. సేమ్ అండి. అన్నీ అంతే అండి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్స్ ఉండాలండి. మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ భద్రంగా పెట్టుకోండి దారిపోకుండా. అవర్ ఫండ్స్ వాళ్ళు రూపొందించి ఫండ్స్ అంట చూసుకోండి. అంతే, స్లైట్ నేమ్స్ మాడిఫికేషన్ అంతే. ఇక్కడ ఉంటుంది చూడండి. హోమ్ పేజ్కి వచ్చాము. హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎడ్యుకేషన్ అండ్ గైడెన్స్ ఇచ్చాడు. పేరు ఇచ్చాడు వాడు. ఇన్వెస్ట్ నౌ అంతే. స్లైట్ మాడిఫికేషన్ అంతే. రంగులు అంతే. చూడు ఎగ్జిస్టింగ్, చూడు ఇలా చూడండి. ఇక్కడ చూడండి ఈమెయిల్ ఐడి, ఫోలియో నెంబర్, పాన్ కార్డ్. ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ వితౌట్ లాగిన్ ఐడి. లాగిన్ ఐడి కాకుండా మీ పోర్ట్ఫోలియో మీరు ఇస్తే ఒక నెంబర్ ఇస్తారు. మీరు సెలెక్ట్ చేసుకుని పేమెంట్ అయినా పోర్ట్ఫోలియో నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి వచ్చిన తర్వాత మీరు లాగిన్ అయ్యి చేసుకోవచ్చు. లాగిన్ ఐడి లేదా ఫోలియో నెంబర్ 2 వాళ్ళు ఇస్తారు, పంపిస్తారు మీ మెయిల్ ఐడికి, ఇన్వెస్టర్కి. ఇక ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కొడితే సేమ్ అదే విధంగా మీకు వస్తుంది కొత్త ఇన్వెస్టర్లకి. అయితే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో అయితే అంతే, సేమ్ ప్రొసీజర్. ఈ ఫామ్ ఫిల్లింగ్ అంతే, ఫార్మాలిటీస్ అన్నీ ఒకటే అంతే. మీరు అన్నిటికీ డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి స్కీమ్స్ చూడండి. ఎవరెవరు మీరు ఎంత ఏ కంపెనీ వాళ్ళు ఎంత రిటర్న్స్ వస్తుంది అది మీరు తెలుసుకోవాలి. అది ఏ కంపెనీ వాళ్ళు ఎంత రిటర్న్స్ ఇస్తున్నారు ఎన్ఏవిలో. ఈ ప్లాన్ అన్నీ మీరు రిటైర్మెంట్ ప్లాన్ అనుకున్న ఉదాహరణకి 10,000 ఇచ్చే ఒక కంపెనీ ఉదాహరణకి సపోజ్ అనుకుంటే, ఇంకో కంపెనీ వాళ్ళు 15,000 అనుకో. ఆ కంపెనీ మీద ఎందుకు ఇస్తున్నారు 15,000, దానికోసం ఒక రీసెర్చ్ చేయండి. ఇంతే అండి మ్యూచువల్ ఫండ్లో. చిన్న లాజిక్, కామన్ సెన్స్ అంతే. ఇది గైడ్ అంతే. సేమ్ పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్. మీ డిమాట్ అకౌంట్ నెంబర్ ఇచ్చండి అంతే, సేమ్. సో మళ్ళీ ఇది ఇన్వెస్ట్కో మ్యూచువల్ ఫండ్ అండి. ఇన్వెస్ట్కో మీరు ఓపెన్ చేస్తే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయండి. కింద చూడండి. మీరు ఎస్బీఐ చూసాము మనం ఇంతకుముందు, ఫ్రాంక్లిన్ టెంప్లెట్ ఐడిబిఐ చూసుకోండి. మీరు చూడండి ఐసిఐసి ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ అంట. చూసుకొని కంపేర్ చేసుకోండి. బెస్ట్ మీకు ఎక్కడ ఎతకాల్సిన పని లేదు. చూడండి క్లిక్ లెర్న్. ఇక్కడ చూడండి అప్లై, రిస్క్, ఇన్వెస్ట్ నౌ, బ్యాలెన్స్ ఈక్విటీ ఫండ్ అని. నువ్వు కెనడా మనీ కాబట్టి, యూఎస్ఏ కెనడా కాబట్టి లేదు కాబట్టి పాన్ నెంబర్ చూడు, ఈమెయిల్, మొబైల్ నెంబర్, డిమాట్ అకౌంట్ నెంబర్ అంతే. బ్యాంక్ అకౌంట్ నెంబర్. డిమాట్ అకౌంట్ లేకపోతే డిమాట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, పే చేసుకోండి. డూ యూ హ్యావ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. మీకు అడ్వైజర్ కావాలి. నో. బ్రోకర్ కోడ్ మనకు తెలియదు, బ్రోకర్ ఇవన్నీ మనకు అవసరం లేదు కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని వదిలేయండి. అది వాళ్ళు వస్తారు. యూఎస్ఏ కెనడా అదర్ పర్సన్స్ అయితే. చూడండి ఇక్కడ కస్టమర్స్ అదే ఇన్వెస్ట్ కరెక్ట్లీ, బేసిక్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇలా ఇచ్చారు. ఇక్కడ లోడింగ్ అవుతుంది చూడండి, స్టెప్ బై స్టెప్ అంతే. రంగు డిజైనింగ్, గ్రాఫిక్స్ అంతే. మెయింటైనింగ్ కోసం అంతే, అట్రాక్షన్స్ కోసం అంతే. మీదంతా ఒకటే. చూడండి లెర్న్ బేసిక్స్, మాడ్యూల్ 1 స్టార్ట్ లెర్నింగ్. లెర్న్ అబౌట్ ది బేసిక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ త్రూ ఫస్ట్ మోడల్. సో మొదటి మోడల్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి. అడ్వాన్స్ మోడల్లో అంటే పోర్ట్ఫోలియో స్కీమ్స్ అండ్ సిస్టమేటిక్ ప్లాన్స్ అండర్స్టాండింగ్ అంట. క్లిక్ ద స్టార్ట్ లెర్నింగ్ కొడితే 1 by 1 గీకి వస్తుంది. డిపెండ్స్ ఆన్ నెట్ కనెక్షన్ స్పీడ్ చూసుకోండి బాగా, మొబైల్లో కానీ స్పేస్ కానీ. అడ్వాన్స్ కాన్సెప్ట్స్ చూడండి ఇక్కడ 0% కంప్లీట్. మీరు చదువుకో చాప్టర్ 1 అంట. మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో
5 పాయింట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కొడితే మీ చాప్టర్ ఎంజాయ్ ద టేక్ ద క్విజ్ తీసుకోండి, మీకు అర్థమవుతుంది. అదేవిధంగా చాప్టర్ 2 5 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 5 చాప్టర్స్ చూసుకోండి. ఇది ఐసిఐసిఐ బ్యాంక్లో ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐసిఐసిఐ బ్యాంక్ మ్యూచువల్ ఫండ్ గురించి ఇన్వెస్ట్ చేసేది. సేమ్ ఇన్వెస్టర్ డిస్ట్రిబ్యూటర్ కాదు కదా, మనం ఇన్వెస్టర్ కాబట్టి లాగిన్ ఐడి యూజర్ ఐడి అది వెల్కమ్ టు పేజ్ రిజిస్టర్ నౌ. మనకు లాగిన్ ఐడి లేదు కాబట్టి రిజిస్టర్ నౌ అంతే. న్యూ యూజర్ ఫోలియో నెంబర్ చెక్ డీటెయిల్స్ మనకి అది కూడా లేదు కాబట్టి బ్యాక్ వెళ్ళాలి. ఫస్ట్ టైం ఇన్వెస్టర్ విత్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఫండ్ కాబట్టి స్టార్ట్ హియర్. పర్సనల్ ఇన్ఫర్మేషన్ లాగిన్ గెట్ స్టార్టెడ్. మిస్డ్ కాల్ అంటే ఇవన్నీ వచ్చేస్తుంది మీకు. ఫస్ట్ డీటెయిల్స్ చూడండి, నేమ్ ఆఫ్ యాజ్ పర్ కేవైసీ. నేమ్ అంటే మీ పేరు ఇవ్వండి, మీ ఆధార్ కార్డులో ఉండే డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ కొట్టండి, సిటిజన్ వ్యాలిడ్ పాన్ కార్డు వస్తుంది అంతే అండి. సెల్ఫ్ అండి, పాన్ కార్డ్ కింద నెంబర్ ఇచ్చాడండి కొట్టండి అండి. అంటే ఓన్లీ 5 స్టెప్స్ అండి. తర్వాత నెక్స్ట్ ఓటీపీ వచ్చేస్తుందండి. ఆటోమేటిక్ సెకండ్ కాలం కూడా లాగిన్ అయిపోతుంది. ఇక్కడ సెకండ్ కాల్ ఇన్వెస్ట్మెంట్ డీటెయిల్స్, నామినీ డీటెయిల్స్ అంటే మీకు మీ తర్వాత ఎవరైనా ఉంటారు చూడండి, వాళ్ళకి నామినీస్ అండి, వాళ్ళు ఇవ్వండి, వాళ్ళ పేర్లు ఇవ్వండి, వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి, బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వండి, లాగిన్ డీటెయిల్స్ ఇవ్వండి, లాగిన్ డీటెయిల్స్ పెట్టండి. మీకు యూజర్ నేమ్ ఒక్కసారి మీరు ఫిల్అప్ చేసిన తర్వాత అన్నీ వచ్చేస్తుంది అప్లికేషన్ అండ్ మేక్ ఏ పేమెంట్. సో ఇది స్టెప్స్ అండి, స్టెప్ బై స్టెప్. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ ప్రుడెన్షియల్ వాళ్ళు మ్యూచువల్ ఫండ్ గురించి ఇది జారీ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ ఇది వాళ్ళది. అయితే మీరు ఇండివిజువల్ కాదు, ఇండివిజువల్ నాన్ రెసిడెంట్, మీరు రెసిడెంట్ కాదు కదా, ఇవన్నీ మీకు అనవసరం లేదు. ఇండివిజువల్ ఈదర్ సెల్ఫ్ పాన్ కార్డు అంతే. 5 స్టెప్స్, ఓన్లీ 5 స్టెప్స్ అంతే. తర్వాత మీరు ఇది వచ్చిన తర్వాత రిజిస్టర్ అయిపోతారు. మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేస్తుంది, ఫోలియో నెంబర్ వచ్చేస్తుంది అంతే. మళ్ళీ తర్వాత మీరు రిజిస్టర్డ్ అవ్వచ్చు. ఇక్కడ మీకు రిజిస్టర్ అయిన చేసుకున్న తర్వాత వీళ్ళు ఇలా 2 టైమ్స్ ఇచ్చాడు, ఫోలియో నెంబర్ చెక్ డిజిట్ చేస్తే మీరు కరెక్టా కాదని డీటెయిల్స్ ఎక్కువ వచ్చేస్తుంది. తర్వాత మీరు ఇలా యూజర్ నేమ్ లాగిన్ అయ్యేప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ లాగిన్ అవ్వచ్చు. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఫర్గాట్ అంటే ఫర్గాట్ కొట్టండి, మర్చిపోతే ఫర్గాట్ యూజర్ ఐడి పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి యూజర్ ఐడి అడుగుతుంది, కోడ్ ఇక్కడ ఉండే కోడ్ టైప్ చేయండి, ఎగ్జాక్ట్గా సబ్మిట్ కొట్టండి అంతే. సింపుల్ ఫార్మేట్ అదండి. దీని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఆ స్టెప్లు. నెక్స్ట్ వచ్చి ఇది ఎస్బీఐ చూసాం, హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూద్దామండి. సరే, హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్. సో ఇక్కడ 3 లైన్స్ కనబడుతున్నాయండి, చూడండి, క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, లెర్న్ అవర్ ప్రోడక్ట్, ఇన్వెస్టర్ డెస్క్, కాంటాక్ట్స్ అంతే. స్లైట్ మాడిఫికేషన్ అన్నీ ఒకటే, ఆడబెడతాడు అంతే. వెబ్సైట్లో చెత్తలో తో చూడండి, ఇక్కడ ఇచ్చాడు బిగినర్ టు మ్యూచువల్ ఫండ్ యాస్. మీరు కొత్త వాళ్ళు కాబట్టి బిగినర్స్ కొట్టండి, క్లిక్ చేయండి. యాస్ లెట్స్ స్టార్ట్ బిగిన్. బెనిఫిట్స్ ఆఫ్ ఇక్కడ చదవండి, అది కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. ఆర్ యూ హై క్వాలిటీ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హై ఆన్ లిక్విడిటీ అండ్ రిటర్న్స్. ఇక్కడ చూడండి, క్యాలిక్యులేటర్స్, మీకు గోల్డరీ ఇవన్నీ వస్తుంది. రిసోర్సెస్, వీడియోస్ చూడండి, డౌట్ ఉంటే మీకు వీడియోస్ చూడండి. మీ మొబైల్లో అందరూ ఉంటుంది బెనిఫిట్స్ ఆఫ్ బిగినర్స్. ఇది వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ అనమాట, థియరీ. యాప్ కూడా ఉంది మ్యూచువల్ ఫండ్ ఆన్లైన్ హెచ్డిఎఫ్సి వారికి. సో అన్నిటికీ యాప్స్ ఉన్నాయి. సో నో నీట్ యాప్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా ఉంటుంది డెస్క్టాప్లో. ఇక్కడ ఎక్కడ వాడిచ్చాడు లాగిన్ అంటే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే ఏంటో ఇక్కడ ఇచ్చొచ్చు పిక్చర్ క్లియర్గా. కాంపౌండింగ్ 1 by 1 ఒక క్లియర్ గైడెన్స్ అండి. ఫ్యాక్ట్స్ ఈస్ కెరియర్ చూడండి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా అఫీషియల్గా ఫేస్బుక్స్, ట్విట్టర్, ఫేస్బుక్, లింక్డ్ఇన్ ఇచ్చాడు, వెబ్సైట్స్ మీరు చూసుకోండి. న్యూ ఇన్వెస్టర్ ఇక్కడ ఇచ్చాడు, క్లిక్ చేయండి. అదేండి, నెట్ మీ స్పీడ్ చూసుకోండి, డిపెండ్స్ ఆన్ న్యూ రిజిస్ట్రేషన్. చూడండి ఎక్కడెక్కడ ఇచ్చాడో లింకులు. అందుకే ఒకసారి మీరు వెబ్సైట్ పూర్తిగా చదవాలి, హోంవర్క్ చేసుకోవాలి. ఊరికి గబగబా చేసేది కాదు. చూడండి, పాన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, మీ పాన్ కార్డులో ఉండే డేట్ ఆఫ్ బర్త్ని యాక్సెప్ట్ కొట్టండి, కేవైసీ అయిపోతుంది. తర్వాత మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది అంతే. సేమ్
చూడండి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఎఫ్ఏక్యూస్ చదవండి. చూడండి ఇలా చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ 1 బై 1 చదువుకోండి. 1 బై 1 ఫ్రీగా చదివి మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ అర్థం కాకపోతే ఆ పర్టికులర్ డౌట్ని నాకు స్క్రీన్ షాట్ చేసి పంపించండి మెయిల్ ఐడి. ఇది కంప్లీట్ గైడ్. మీరు 1 బై 1 చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళ బెనిఫిట్స్, వెబ్, పాస్వర్డ్స్, ఓటీపీ అంతే అండి. పాన్ కార్డ్ యూజర్ నేమ్ ఉండాలి మీకు కంపల్సరీ. న్యూ ఇన్వెస్టర్ రిజిస్ట్రేషన్. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఇక్కడ ఇచ్చేస్తే మీరు మళ్ళీ న్యూ ఇక్కడ క్లిక్ కిందకి వస్తే న్యూ ఇన్వెస్టర్ ఇచ్చారు. అకౌంట్ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ క్యాన్సల్. సో ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి మీరు క్లిక్ ఇవ్వచ్చు. యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే. సో లాగిన్ యూజర్ క్లిక్ ఇయ్యారు. మీకు ఆల్రెడీ క్లిక్ అయితే లాగిన్ ఐడి వచ్చేస్తుందండి. ఇదండి హెచ్డిఎఫ్సి బ్యాంక్. చూడండి మీరు కంపేర్ చేసుకుని ఏ ఫండ్ ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారో ఎక్కడ ఏదని. సో ఇప్పుడు బరోడా చూస్తే బరోడా మ్యూచువల్ బ్యాంక్లో చూడండి ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంటుందని. డౌన్లోడ్స్, డిస్ట్రిబ్యూటర్స్, ప్రోడక్ట్స్, వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ అనమాట. మ్యూచువల్ ఫండ్స్ మనం ఇచ్చే ప్రోడక్ట్స్ అని పేరు పెట్టాడు. ఈక్విటీ స్కీమ్స్, డెట్ స్కీమ్స్ అన్నీ ఏ 3 తిప్పించి మళ్ళీ ఇచ్చి ఏఎల్ఎస్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసు, తోటకూర ఇవే ఎవరైనా ఇదే చేసి పెట్టేది. కాంటాక్ట్ డేటాస్, ఇది ప్రోడక్ట్. సో ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ అని క్లిక్ ఇవ్వండి. ఇక్కడ వచ్చేస్తుంది ఇన్వెస్టర్ లాగిన్ ఐడి. మనకు ఆల్రెడీ లేదా కాబట్టి క్రియేట్ యూజర్. ఇంకా ఫార్మాలిటీ మీరు ఫిలప్ చేసుకోండి అంతే. ఫోలియో నెంబర్ మనకు ఆ ఫోలియో లేదు కాబట్టి క్లిక్ ఇయర్. లైన్ టు లైన్ చదవండి. ఇది ఫోలియో నెంబర్, ఫస్ట్ హోల్డర్ అది కొట్టండి వచ్చేస్తుంది. సబ్మిట్ కొట్టండి. తర్వాత నన్ను లాగిన్ అవ్వండి. మీరు అక్కడ కూర్చోండి అంతే. సేమ్ ప్రాసెస్. ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా గురించి చూసుకున్నాం. నెక్స్ట్ అంతే అండి. 1 బై 1 అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఐడిబిఎఫ్సి ఇవంతా ఇండియా బుల్స్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉందని కుకీస్ వస్తాయి. జస్ట్ క్లోజ్ చేయండి ఇవి అంతే. ఒకవేళ రంగులు మార్చేది అంతా ఒకటే. అంతా తిప్పించి మళ్ళీ ఇచ్చి ఆడకి ఈడికి పై ఆడ పెట్టాల్సింది ఏడ పెడతాడు, ఆడ పెడతాడు అంటే డైనమిక్ బాండ్ ఫండ్ అంట. అది వాళ్ళు చూజ్ చేసేది. చదవండి ఆ ఫండ్ గురించి 1 బై 1 చదవండి. ఈక్విటీ ఫండ్స్, ఇండియా బుల్స్. సో ఇన్వెస్ట్ ఆన్లైన్. అంటే మీకు ఏ ఫండ్ ఇష్టమో దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో దాన్ని తెలుసుకోండి. 4 చెప్పారు కదా. చైల్డ్ మ్యారేజెస్, పర్సనల్ వెల్త్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్, వెకేషన్, ఎడ్యుకేషన్, చైల్డ్ మ్యారేజ్. సో వాట్ ఆర్ దట్ రీజన్స్ చూడండి. వాళ్ళు ఇచ్చే యానిమేషన్ వీడియోస్ చూడండి, మీకు చక్కగా మీకు అర్థమవుతుంది. ఇదండి మ్యూచువల్ ఫండ్స్ చరిత్ర. ఇవన్నీ కంపెనీలు పోతే వీడియో పెద్దదైపోతుంది. సో అందువల్ల అన్నీ ఒకటే అండి. అన్నీ వాళ్ళు ఇచ్చేది ఈక్విటీ డెట్, హైబ్రిడ్ ఫండ్స్, ఈఎల్ఎస్, ట్యాక్స్ ఫైన్, ఈటీఎఫ్స్. ఇది వాళ్ళు చెప్పుకునేది వీళ్ళు గోల. చాలా కోటక్ కూడా అంతే. కోటక్ మ్యూచువల్ ఫండ్. మీకు ఏ బ్యాంక్ నచ్చితే ఆ బ్యాంక్ కంపేర్ చేసుకోండి అదర్ బ్యాంక్స్తో. మీ ఎన్ఐవి కంపేర్ చేసుకోండి. వాళ్ళు ఇస్తారు కదా ఇక్కడ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ ఈటీఎఫ్స్ వీళ్ళు ఇలా ఇచ్చారు. కోటక్ ఈక్విటీలో ట్యాక్స్ సేవర్స్, వీచ్ మార్కెట్స్. టాక్ టు మిస్టర్ సిప్ అంట అంతే. వాళ్ళు ఇన్వెస్టర్ చూడండి. లంసమ్ము, ఎస్ఐపిలో జీరో బ్యాలెన్స్ ఫండ్, లాగిన్, క్రియేట్ యూజర్ ఐడి లేదు కాబట్టి ఫోలియో నెంబర్. మనకు అది కూడా లేని వాళ్ళకి రిజిస్టర్ చేసుకోండి. లాగిన్ విత్ క్రియేట్ యూజర్ ఐడి ఓకే. మీ పాన్ నెంబరు మీ కొట్టండి. 1 బై 1 చూసుకోండి స్టెప్ బై స్టెప్ అంతే. చూడు ఎంటర్ పాల్గొ. నాకు అది కూడా లేదు కాబట్టి మన పోర్ట్ఫోలియో నెంబర్ లేదు కాబట్టి మనకి
ఇక్కడ చూసుకోవాలి ఇన్వెస్ట్ ఆన్లైన్ క్లిక్ ఇస్తే ఇక్కడ కాల్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేయండి. ఇంకా మీకు డీటెయిల్స్ ఇస్తారు. లాగిన్ టు ఇన్వెస్ట్, లాగిన్ క్రియేట్ యూజర్ ఐడి ఇక్కడ కొట్టండి మీ పాన్ నెంబర్ కొట్టండి, ఫోలియో నెంబర్ కొట్టండి. ఫోలియో నెంబర్ విల్ బి వెరిఫికేషన్ అథెంటికేషన్. సో ఇది నోటిఫికేషన్ వస్తుంది. మనం బ్లాక్ చేస్తాను ఫర్ టెంపరీ వీడియో డెమో కోసం. ఇంకా మీకు ఫోన్ నెంబర్ ఉందండి కదా, ఫోన్ నెంబర్ కొట్టండి. ఇక్కడ అన్ని స్టేట్మెంట్. ఇది కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు రూపొందించిన అసెట్ మేనేజ్మెంట్ మ్యూచువల్ ఫండ్ అని. అంటే ఇక్కడ ట్యాప్ చేసి స్క్రాల్ చేస్తే ఇంకా రెండే ఉన్నాయి. టాక్ టు మిస్టర్ సిఫ్ ఆ హోమ్ పేజ్ తీసుకెళ్తుంది. మీరు డిపెండ్స్ అవన్ నెట్ కనెక్షన్ అండి. నెట్ స్పీడ్ బట్టి మీకు ఓపెన్ అవుతుంది. నెట్ స్పీడ్ ఉంది చూడండి. నెట్ స్పీడ్ బట్టి మీరు ఓపిక 1 by 1 చదువుకోండి. ఆల్రెడీ ఇక్కడ చూడండి, దేనికి అన్నీ అంతే. డ్రీమ్ కార్ కోసం, రిటైర్మెంట్ కోసం, సేవింగ్స్ అండ్ ఇన్వెస్టింగ్, ఎన్ని ఇయర్స్కి అంతే. స్లైట్ అంతే, కలర్గా మార్స్తారు. ఇంతకుముందే చెప్పాను కదా, కలర్స్ రూపురేఖలు మ్యాటర్ అంతా ఒకటే. పై రంగు అంతే. చూడండి, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 15 years 59 years వి గెట్ అక్యుములేట్ ఇంత అమౌంట్ వస్తుందంట. ఇది వాళ్ళది. దేనికోసం అది తెలుసుకోండి, దేనికోసం ఇన్వెస్ట్ చేస్తున్నారో చూసుకోండి. టాక్ టు మీ, టాక్ అంటే చేయండి, మీరు బెటర్ కాన్వర్జేషన్ చేసుకోండి. ఇది అండి కోటక్ మహీంద్రా బుక్. ఇంకా మీరు సెలెక్ట్ చేస్తే కంపెనీ లిస్ట్ చాలా ఉంటుంది. ఇది కంపెనీ లీగలైజ్ రిజిస్టర్డ్ ఇవి. సో ఇలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి మ్యూచువల్ ఫండ్ మీద వెబ్సైట్ ద్వారా. సో మన డిస్ట్రిబ్యూటర్లు కాదు కాబట్టి మనకి ఇండివిజువల్ కోసం కాబట్టి దీనిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది అంతా ఆర్ఎస్ మ్యూచువల్ ఫండ్ అన్నీ అంతే అండి. పాన్ కార్డు ఇన్వెస్ట్ చేసుకుని 1 by 1 చదువుకోండి. యాస్ ఐఎమ్ నాట్ కొద్ది కొట్టండి. ఇది ఇతర దేశాలది కంపెనీస్ వాళ్ళది వీళ్ళది వస్తుంది. మీకు ఏది నచ్చితే అది చూసుకోండి, ట్రస్ట్ బట్టి, మీ హై రిస్క్ కెపాసిటీ బట్టి. సో ఇదండి మీరు మ్యూచువల్ ఫండ్ గురించి గైడ్, వెబ్సైట్స్ గైడ్. సో స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చెప్పండి.